అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మేము ఇక్కడికి మంచిర్యాలకి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మా చిన్నత్తమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, స్లాబ్ వేసుకుంటున్నారు అన్నమాట. సో మేము ఇక్కడైతే వాకింగ్ ట్రాక్, అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ వెనక సైడ్ వాకింగ్ ట్రాక్ అనేది అయితే ఉంటుంది. దాని పక్కన ఇక్కడైతే చెరువు ఉన్నది కదా, అందుకే వచ్చాం. సో ఇక్కడైతే స్లాబ్ వేస్తుండ్రు. చూడండి, కావాలంటే మీరు చూడండి. స్లాబ్ అయితే కొంచెం పూర్తి అయిపోయింది. సో ఇక్కడైతే ఇక్కడ మా చిన్నత్తమ్మ వీళ్ళు మా చిన్నత్తమ్మ వాళ్ళు అనమాట. సో వీళ్ళే ఇల్లు కట్టుకుంటుళ్ళు. ఈమె పెద్దత్తమ్మ. నేనైతే ఈ చెరువునైతే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ డొక్కు నాకు కనబడ్డది అన్నమాట. ఇక నేనైతే వాళ్ళందరూ ముందు నడుచుకుంటూ పోతాను, నేను వెనకాల ఉన్నా, నన్ను ఫాలో చేసుకుంటూ రండి అని నేను చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేనైతే నడుచుకుంటూ పోతుంటే మా మమ్మీ కూడా వస్తుంది. సో ఇక్కడ మా మామయ్య, పెద్ద మామయ్య అయితే అసలు పట్టట్లేదు. సో వీళ్ళిద్దరు రా రా అని అంటుంటే కూడా రావట్లేదు. చిన్న పిల్లోని లెక్క అయితే ఒక దీనిపైన ఎక్కేస్తున్నాడు, చిన్న పిల్లోని లెక్క. నాకైతే గొర్రె నవ్వు వచ్చింది. సో ఇక్కడ అందరూ ముచ్చట పెడుతుళ్ళు. ఇక వీళ్ళందరికీ తెలిసిపోయింది అక్కడ ఏమున్నాయో అని. ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బ్లాక్ బెర్రీస్ ఉన్నాయన్నమాట. అందరికి పచ్చి దొరికినాయి, నాకైతే రెడ్ కలర్ దొరికినాయి. పాపం మా ప్రణవక్క, పచ్చక్క, బనిబా, కన్నయ్య వీళ్ళందరూ కష్టపడకుండా తెంపుకుంటున్నారు అన్నమాట. సో నేనైతే లాస్ట్కి తెంపుకుంటుంటే కొమ్మ అయితే కథం రాలి. సో నెక్స్ట్ మళ్ళీ తెంపుకుంటున్నాను. వదిలిపెడతానా అండి, మొత్తం తెంపుకుంటాను నేనైతే. మేమందరం అలసిపోయినామని మా స్వీట్ అత్తమ్మ అయితే మాకైతే స్ప్రైట్ అయితే తెచ్చిందన్నమాట. సో అందరికీ వస్తుంది. ఇక్కడ మా రాజన్న అయితే హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు, మా అజయ్ అన్న కూడా అంటుండు, మా మామయ్య కూడా అంటుండు. వీళ్ళే ఇల్లు కట్టుకుంటుండ్రు. ఇక్కడ అందరికి హాయ్ చెప్పేసిళ్ళు. ఇక్కడ మా అత్తమ్మ పోస్తుంటే మా తమ్ముడు అందరికీ ఇస్తూ ఉన్నాడన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. సో మాకెప్పుడెప్పుడు ఇస్తారా అని చూస్తున్నారు. నెక్స్ట్ ఇక అందరికి ఇచ్చిన తర్వాత అయితే నాకైతే ఇచ్చిళ్ళు. చూడండి. సో మీకు కూడా కావాలా ఇది చెప్పండి. ఇక్కడైతే కొంతమంది వెయిటింగ్ చేస్తున్నారు, మాకు కూడా కావాలనుకుంటూ. నెక్స్ట్ సో నాకైతే దాహం వేస్తుంది అని తాగుతున్నాను అన్నమాట. సో నేను ఇప్పుడు తాగుతున్నాను. చూడండి, నా పక్కన కూడా మా మమ్మీ ఉన్నది. సో ఇక్కడ నా వెనకాల మా పెద్దత్తమ్మ, కన్నమ్మ వీళ్ళు కూడా తాగుతుళ్ళు నాతో పాటు. పాపం వీళ్ళందరూ అలసిపోయారు నాతో కూడా. చూడండి, నాకు ఇష్టమైన స్ప్రైట్ అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కన్నమ్మ ఎలా తాగుతుందో, మా తమ్ముడు ఎలా తాగుతుందో, డున్ను, కన్నయ్య వీళ్ళందరూ తాగుతుళ్ళు. ఫాస్ట్గా ఎందుకు తాగుతుళ్ళు అంటే మాకు కూడా కావాలి అని అంటుండ్రు అన్నమాట. ఇక్కడ మా ప్రణవక్క కూడా తాగుతుందన్నమాట. నెక్స్ట్ మా పచ్చక్క, ఈమె అయితే శ్రీనిక అన్నమాట, అంటే కన్నమ్మ. సో మా బన్నీ బావ అయితే డున్ను ఎత్తుకొని పోతుండు, పాపం ఆయన ఏడుస్తుండు. ఇక్కడ మళ్ళా కన్నయ్య అయితే చిప్స్ కొనుక్కొని మాకు ఎవ్వరికి ఇస్తలేడు. సో మేమందరం బాధపడ్డాం. పాపం డున్న అయితే మళ్ళీ ఏడుస్తుండే చిప్స్ కోసం. ఇక్కడ మా బన్నీ బావ అయితే గుంజుకున్నాడు, తింటుండు. ఆయనకి ఇంత క్యూట్గా ఉన్నాడంటే అందరికి ఇష్టలు. పాపం ఈ చిప్స్ తింటుండు, మస్తు క్యూట్గా అనిపించిండు. చిప్స్ అయిపోయాయని మళ్ళీ ఏడుస్తుండు డున్ను. చూడండి, ఎల్లో నాకుతున్నాడు అన్నమాట. ఏడుస్తుండు, చిప్స్ అనుకుంటే ఏడుస్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నది, వద్దు జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదని అయితే చెప్తున్నది. అయినా అల్లరి చేస్తుండు. చూడండి ఎంత అల్లరి పిల్లగాడంటే. నెక్స్ట్ మా బన్నీ బావ ఏదో ఆలోచిస్తూ మా కన్నయ్య వచ్చిండు. ఏమైంది మామయ్య, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు అంటే, ఏం లేదు అల్లుడు, నేను కొన్ని
నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అల్లుడు. నేను కొంచెం జాబ్ చేసిన తర్వాత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటానని ఆలోచిస్తున్నాను. మరి జాబ్ చేయాలా వద్దా అని చెప్తున్నా. కొంచెం చిన్న ఇల్లు అంతా కొంచెం. నెక్స్ట్ మా అక్కి బావ అయితే భయం లేకుండా చెరువు మధ్యలో చెట్టు మీద షూటింగ్ అయితే చేస్తున్నాడు. వద్దు అంటే కూడా వినట్లేదు. సో ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది. నన్ను ఎవ్వరు వీడియో తీయట్లేదు అని నేను హట్ అయ్యాను. అందుకే బండలు విసురుతున్నాను చెరువులో. నాకు ఘోరంగా హట్ అయినా. నెక్స్ట్ మా మమ్మీతో చెప్పగానే వీడియో తీస్తుంది అన్నమాట. అక్కడ చూడండి మా బన్నీ బావ భయం లేకుండా మంచి ఫొటోస్ దిగుతున్నాడు. అందరూ వద్దంటున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా చిన్నత్తమ్మ, పచ్చక్క, కన్నమ్మ వీళ్ళందరూ అలసిపోయిళ్ళు అన్నమాట. వాకింగ్ చేసి అలసిపోయిళ్ళు. సో ఇక్కడ అందరూ ముచ్చట పెడతారు. ఇక ఏం చేయమని నేను వీడియో చూస్తున్నాను అని మా చిన్నత్తమ్మ అయితే స్మైల్ ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ అందరూ అలసిపోయిళ్ళు. ఒక్క దగ్గరికి అయితే వచ్చిళ్ళు అన్నట్టు. ఇక మా ప్రణవక్కకి అయితే అంటే చిప్స్ తింటుంది. ఇక్కడ మా కన్నయ్య అయితే ఇచ్చిండు వాళ్ళ మమ్మీకి. సో ఇక్కడ కన్నయ్య అయితే నేను గుంజుకుంటానని చిప్స్ ప్యాకెట్ వెళ్ళిపోతున్నాడు. ఇక వాళ్ళ తమ్ముడైతే ఫుల్ ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ మెత్తుకున్నది ఏడుస్తున్నాడు అని నేను చిప్స్ ఇచ్చాను అనమాట. బాయ్ టాటా.